గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య సుల్తాన్ బ్యూటీ. సో చాలా మందికి పింపుల్స్ వస్తూ ఉంటాయి. పింపుల్స్ వల్ల చాలా మచ్చలు వచ్చి అవి 1 year ఉండొచ్చు, లేకపోతే 6 months ఉండొచ్చు. చాలామంది చాలా ఇయర్స్గా ఉండిపోతూ ఉంటాయి. సో వీటి వల్ల మన కాన్ఫిడెన్స్ కూడా చాలా తగ్గిపోతూ ఉంది. వాటిని మనం ఇంట్లో ఎలా ట్రీట్ చేయొచ్చు, ఎలాంటి హోమ్ రెమెడీస్ యూస్ చేయొచ్చు, ఎలాంటి ఆయింట్మెంట్స్ యూస్ చేయాలి, డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆల్రెడీ నేను పింపుల్స్ గురించి డీటెయిల్గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ ఇస్తున్నాను, ఖచ్చితంగా చెక్ చేసేయండి. మైసెల్ఫ్ కావ్య, ప్రొఫెషనల్ బ్యూటిషియన్, మేకప్ ఆర్టిస్ట్. మన ఛానల్లో స్కిన్ కేర్, మేకప్ ఇలాంటి వీడియోస్ అన్నీ ఉన్నాయి. హెయిర్ కేర్ వీడియోస్ కూడా ఉన్నాయి అన్నమాట. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ చెక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం అయితే జరుగుతుంది. డిలే చేయకుండా వీడియోలో. పింపుల్స్ తాలూకా మిగిలిపోయిన మచ్చలు చాలా కాలం ఉంటూ ఉంటాయి కదా, వీటిని మనం ఈజీగా ఇంట్లో దొరికే హోమ్ రెమెడీస్తో మనం క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఈ మచ్చల్ని నైట్ టైం మనం నీట్గా ఫేస్ వాష్ చేసుకోవాలి. ఈ స్కిన్ కేర్లో, ఏ స్కిన్ కేర్లో అయినా కానివ్వండి, నైట్ పడుకునే ముందు ఎలాంటి మేకప్ ప్రోడక్ట్స్ మన స్కిన్ మీద ఉండకూడదు, ఎలాంటి డస్ట్ కూడా ఉండకూడదు అనమాట. ఫేస్ని నీట్గా క్లెన్జింగ్ చేసుకొని, హనీ దొరుకుతుంది కదా, ప్యూర్ హనీ, ఎక్కడైతే మనకి మచ్చలు వచ్చాయో అక్కడ దాన్ని నీట్గా అప్లై చేసి మనం నైట్ అంతా పడుకున్నాము అంటే, కొన్ని రోజులు ఇలా ఫాలో అయ్యి చేసాము అంటే చాలా వరకు మచ్చల్ని మనం క్లియర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే హోమ్ రెమెడీస్లో ఇంకొక రెమెడీ ఏంటి అంటే, మనకి రెటినాయిల్ అండ్ సాలిసాలిక్ యాసిడ్. రెటినాయిల్ అండ్ సాలిసాలిక్ యాసిడ్ చాలా బాగా పనిచేస్తుంది మచ్చల్ని తగ్గించడానికి. స్కిన్ పైన ఉండే పింపుల్స్ మీద ఉన్న గుంతలు ఇవన్నీ క్లియర్ చేయడానికి రెటినాయిల్ 100% వర్క్ అవుతుంది అనమాట. సో అలాగా మనం క్రీమ్స్ రూపంలో, ఆయింట్మెంట్స్ రూపంలో రెటినాయిల్ని, సాలిసాలిక్ యాసిడ్ని యూజ్ చేస్తూ ఉంటాం. అది కొంతమందికి సెట్ అవ్వచ్చు, కొంతమందికి సెట్ అవ్వకపోవచ్చు. కానీ ఈజీగా మనం ఇంట్లో కూడా సాలిసాలిక్, రెటినాయిల్ కలిసి ఉన్న క్రీమ్ని, ప్రోడక్ట్ని యూజ్ చేయొచ్చు అనమాట. అది ఏంటో తెలుసా? మింట్ లీవ్స్ అనమాట. మింట్ లీవ్స్లో చాలా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ ఉంది. మింట్ లీవ్స్లో మన స్కిన్ని క్లియర్ చేసే చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వీటిని చాలా వరకు క్లియర్ చేస్తుంది మింట్ లీవ్స్ని నీట్గా పేస్ట్ చేసేసుకొని, ఆ పేస్ట్ని ప్రిజర్వేటివ్ ఐటమ్ ఐస్ క్యూబ్స్ లాగా యాడ్ చేసి పెట్టుకొని, వాటిని మనం ఎవ్రీ 2 daysకి ఒకసారి అప్లై చేసి వాష్ చేసుకున్నాము అంటే, ఎటువంటి ఫేస్ వాష్ యూజ్ చేయకూడదు. వాష్ చేసుకొని నార్మల్ వాటర్తో ఫేస్ని వాష్ చేసుకొని మనం క్లియర్ చేసుకుంటే పింపుల్స్ తాలూకు వచ్చిన మచ్చల్ని కూడా చాలా వరకు క్లియర్ చేయొచ్చు అనమాట. ఖచ్చితంగా ఈ టిప్ను అయితే ఫాలో అయిపోండి. సెకండ్ రెమెడీ ఏంటి అంటే పప్పాయ వల్ల కూడా చాలా యాక్ని, పింపుల్స్, పిగ్మెంటేషన్ చాలా వరకు క్లియర్ అవుతుంది అనమాట. పప్పాయలో శనగపిండిని మిక్స్ చేసి మంచిగా వేసుకోవచ్చు. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా, ఆయిల్నెస్ని కూడా తగ్గిస్తుంది అనమాట. పప్పాయని ఇలా యూజ్ చేయొచ్చు. అండ్ హోమ్ రెమెడీస్తో పాటు నేను కొన్ని మనకి ఇంట్లో దొరికే హోమ్ రెమెడీస్ అన్నీ చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కదా. బయట తీసుకున్న ఆయింట్మెంట్స్ కంటే ఇవి 100% వర్క్ అవుతాయి తెలుసా. వీటిని ఏ మాత్రం తీసిపోవు, చాలా బాగా రిజల్ట్ కూడా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ఆయింట్మెంట్ ఏంటి అంటే మెడర్మా స్కార్ఫ్ రిమూవర్. సెకండ్ ఆయింట్మెంట్ వచ్చేసి డర్మా టచ్. థర్డ్ ఆయింట్మెంట్ వచ్చేసి యాక్ని స్కార్ జెల్. ఫోర్త్ ఆయింట్మెంట్ వచ్చేసి హెక్సిలాక్. సో ఈ ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే, మనకి ఎట్లా ఫార్మసీలో దొరుకుతాయి, మెడికల్ స్టోర్స్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా ఉన్నాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి ఈ ప్రొడక్ట్స్ ఈజీగా దొరుకుతాయి. వీటిని ఎలా యూజ్ చేయాలి అంటే, ఓన్లీ నైట్ టైం మాత్రమే యూజ్ చేయాలి, డే టైం అసలు యూజ్ చేయొద్దు. సో నైట్ టైం ఫేస్ని నీట్గా క్లెన్జింగ్ చేసుకొని వీటిని అప్లై చేసి పడుకోవడమే అనమాట. మార్నింగ్ నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ని అయితే చేసుకోవాలి. వీటిని 2 months వరకు మీరు రెగ్యులర్గా యూజ్ చేశారు అంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసేటప్పుడు మనం ఎలాంటి మేకప్ ప్రొడక్ట్స్ని యూజ్ చేయకూడదు. మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా సన్స్క్రీన్ లోషన్ని యూజ్ చేయాలి. సన్స్క్రీన్ లోషన్ని మనం యూజ్ చేయలేదు అంటే డస్ట్ ఇదంతా పిగ్మెంటేషన్కి, యాక్నీగా మారే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా సన్స్క్రీన్ అయితే అసలు స్కిప్ చేయొద్దు. ఈ ప్రోడక్ట్ని నైట్ టైం యూజ్ చేయాలి. 2 months మీరు రెగ్యులర్గా యూజ్ చేశారు అంటే పింపుల్ తాలూకా వచ్చిన మచ్చలన్నీ చాలా ఈజీగా క్లియర్ అయిపోతాయి అనమాట. సో ఇలా హోమ్ రెమెడీస్ని తయారు చేసుకుంటూ మనం ఈ ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తూ ఉన్నామంటే పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చల్ని మనం చిటికలో ఈజీగా మాయం చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్స్ని మీరు ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ని అయితే చూస్తారనమాట.
పింపుల్స్ గురించి వీడియో నేను లింక్ పెడుతున్నాను. ఖచ్చితంగా ఆ వీడియో చూసి ఇది చూసారు అంటే మీకు క్లారిటీ వస్తుంది. ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది క్లియర్‌గా ఉంటదనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక ఇలాంటి ఎటువంటి స్కిన్ ఇష్యూస్ ఉన్నా, ఎలాంటివి ఉన్నా ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. నేను మీకు ఈ వీడియో రూపంలో రిప్లై ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేసేయండి.